ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ తిరుమల లడ్డు కల్తీ అంశం మండలిలో తీవ్ర చర్చకు దారితీసింది సార్. లడ్డు కల్తీ అంశాన్ని హెరిటేజ్ మీదకి టర్న్ చేసింది వైసీపీ. టీటీడీకి హెరిటేజ్ నుంచి నెయ్యి సరఫరా అయ్యింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన సార్. వైసీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి అచ్చెన్నాయుడు. ఎంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష. మేము దేని మీద అయినా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులు చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలో తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర అధ్యక్ష. వీళ్ళ చరిత్ర చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండల వెంకటరామమూర్తి గోవింద అంటారు. ఈయన కానీ ఈయన తండ్రి కానీ 2 కొండలు ఉన్నాయి అధ్యక్ష. పవిత్రంగా పనిచేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి దొరికారు, రథాలు దొరికారు, తిరుపతి పవిత్రంగా పనిచేశారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడిగారు అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ వైసీపీ మీద అప్పటి జగన్ ప్రభుత్వం మీద గొడ్డుకోవు పందికోవు రకరకాల కామెంట్స్ చేశారు కదా సార్. ఒక రకంగా వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అటాకింగ్ మోడ్లోకి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది సార్. ఇప్పుడు ఈ తిరుమల లడ్డు కల్తీ జరిగింది అని మీరు చెప్తూ ఉన్నారు కదా. హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళింది. హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి చెందిన సంస్థ కదా. అక్కడ నుంచి నెయ్యి వెళ్ళింది. మరి మీరు దీనికి ఇచ్చే సమాధానం ఏంటి అని చెప్పి ఇప్పుడు అటాక్ చేస్తాం సార్. ఎందుకు సార్ ఈ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది? హెరిటేజ్ నెయ్యి వెళ్ళింది అన్నది కాదనుకుంటాను. నాకు తెలిసినంతవరకు నేను చదివింది ఈ సబ్జెక్ట్ కరెక్షన్. మీకు హెరిటేజ్కి నెయ్యి సప్లై చేసిన కంపెనీకే టీటీడీ టెండర్ కూడా దక్కింది. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా అని. హెరిటేజ్ టీటీడీకి సప్లై చేసిందని కాదు. సో ఈవెన్ హెరిటేజ్ సప్లై చేసిన హెరిటేజ్ ఇస్ అ కంపెనీ. దానికి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఓనర్ అనేది పక్క పెడదాం. ఇట్ ఇస్ ఎ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ లా. నిజంగానే ఇప్పుడు టీటీడీ ఒక టెండర్ వేస్తున్నాయి. హెరిటేజ్ పాల్గొనవచ్చు, తప్పేముంది? హెరిటేజ్ పాల్గొనకూడదు అని ఉందా? హెరిటేజ్కు తప్పుడుగా కనుక కాంట్రాక్ట్ ఇస్తే అప్పుడు ప్రశ్నించాలి. ఆ కాంట్రాక్ట్ను హెరిటేజ్ ఉల్లంఘిస్తే ప్రశ్నించాలి. హెరిటేజ్ కల్తీని సప్లై చేస్తే ప్రశ్నించాలి తప్ప హెరిటేజ్ అదొక వ్యాపార సంస్థ, అది ఆంధ్రప్రదేశ్లో వ్యాపారమే చేయకూడదు అంటే ఎట్లా? ఇప్పుడు రేపు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. నారా లోకేష్ కూడా అందులో పార్ట్నర్, భువనేశ్వరి దానికి ఓనరు, భువనేశ్వరి వాళ్ళ కుటుంబం ఓనరు. అందుకొరకు ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్ వ్యాపారం చేయకూడదు అంటే ఎట్లా? ఇప్పుడు రాజకీయ నాయకులు అలాంటప్పుడు వ్యాపారాలు చేయకూడదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ సిమెంట్ వ్యాపారం చేయలేదా? అయితే రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్లకు భారతీయ సిమెంట్ టెండర్ వేసి వాళ్ళు కనుక ఆ కాంట్రాక్ట్ తెచ్చుకున్నారనుకోండి, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో సాధారణంగా ఏమవుతుంది అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకూడదు అంటే ప్రభుత్వ లావాదేవీలతో ముఖ్యమంత్రి కుటుంబ కంపెనీ పాల్గొనకపోతే అది శ్రేయస్కరం. కానీ పాల్గొన్నంత మాత్రానే ఏదో అవినీతి జరిగిందని మనం కంక్లూషన్కి రాలేము. అది ఎస్టాబ్లిష్ మాత్రం చేయాలి ఒకటి. తర్వాత ఇక్కడ ఇక హెరిటేజ్కు టీటీడీకి ఒకే కంపెనీ నెయ్యి సప్లై చేస్తుంటే నేరం కాదు కదా. అప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంటికి కావాల్సినటువంటి ఐరన్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఒకే కంపెనీ టాటా ఐరన్ కొనొచ్చు. సో టీడీపీ వాళ్ళు టాటా ఐరన్ కొంటే బీటా ఐరన్ వైసీపీలు కొనాలని రూల్ ఉంటుందా? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు నెయ్యి సప్లై చేసేవాడు టీటీడీకి హెరిటేజ్ కూడా ఒక్కరే ఉండవచ్చు. అందువల్ల ఆ ఇన్సిన్యువేషన్ అనేది కరెక్ట్ కాదు. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే హెరిటేజ్కు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఫేవర్ చేసిందా? ఆ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. హెరిటేజ్కు టీటీడీ ఏదైనా ఫేవర్ చేసిందా దాన్ని ప్రశ్నించాలి.
అందువల్ల అక్కడ హెరిటేజ్ను తీసుకురావడము ద్వారా రైజ్ చేయాల్సే అంశం అనేది దట్ ప్యూర్లీ పొలిటికల్ అంశం. ఇక మీరన్న క్వశ్చన్కు తిరుమల లడ్డు పైన ఎందుకు వైసీపీ అఫెన్స్లోకి వచ్చింది అంటే దానికి కారణము కల్తీ జరిగింది అనే దానికి పరిమితం కాకుండా కల్తీలో ఏం జరిగిందని ముఖ్యమంత్రి ఏ విచారణ లేకుండా ఏది ఆధారం లేకుండా చెప్పడం వల్ల స్టార్ట్ అయింది. మీకు సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అన్నప్పుడు సస్పెక్టెడ్ అనుంటే ఇంతదాకా పంచాయతీ వచ్చేదే కాదు. సస్పెక్ట్ అడల్టరెన్స్ అనకుండా కలిసిపోయింది, స్పష్టంగా కలిసినట్లుంది అని లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ నొక్కి చెప్పారు. తర్వాత వాళ్ళ సిట్ నివేదికలోనే కలిసిందని చెప్పలేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ కోట్ చేస్తారు, ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అనే ఉంది, కలిసిందని లేదు. అందువల్ల ల్యాబ్ రిపోర్ట్లకు భిన్నంగా ముఖ్యమంత్రి మాట్లాడడం వల్ల చిన్న సమస్య. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి లోకేష్ అందరూ మాట్లాడడం వల్ల చిన్న సమస్య. అక్కడ దే లాస్ట్ ద గ్రౌండ్ కూటమి. సింథటిక్ గీ అనేది ఇది కెమికల్స్తో కల్తీ జరిగింది అనేది రెండవ వాదన. అక్కడ నిజంగా చెప్పాలంటే వైసీపీ కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండేది. అప్పటికీ కూడా అది ఛార్జ్ షీటు ఆరోపణే తప్ప కోర్టులో తేలలేదని చెప్పుకోవచ్చు తప్ప కొంత ఇబ్బందుల్లో పడేది. ఇక్కడ సిట్ నివేదికలు కూడా లేనిది చెప్పడం వల్ల సమస్య వచ్చింది. అప్పుడు అక్కడితో ఆగితే బాగుండేది. దాన్ని సమర్థించుకోవడానికి బాత్రూమ్ కెమికల్స్ కూడా మాట్లాడాడు చీఫ్ మినిస్టర్. బాత్రూమ్ కెమికల్స్తో ఎవరికైనా బాత్రూమ్ కెమికల్స్తో లడ్డు చేస్తే మనుషులు బతుకుతారా, యాసిడ్తో లడ్డు చేస్తారా అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. బాత్రూమ్ కెమికల్తో లడ్డు చేయడం ఏంటి అని ప్రాక్టికల్గా మరి మాకైతే డెమాన్స్ట్రేట్ ఎవరైనా చేసి చూపెట్టాలి, ఎట్లా చేస్తారు నాకైతే తెలియదు. బాత్రూమ్ కెమికల్ ఫినాయిల్తో యాసిడ్లతో లడ్డులు ఎట్లా చేస్తారండి, నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాని అంశం అది. సో అది కూడా అన్నాడు ముఖ్యమంత్రి. అక్కడితో ఆగింది. హోమ్ మినిస్టర్ అయితే ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నాడు. మరి ఏ హాస్పిటల్లో ఎక్కడ తిరుమల లడ్డు తిని హాస్పిటల్లో చేరినట్లు ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా హోంమంత్రి మాట్లాడినప్పుడు. హోంమంత్రి స్థాయిలో తిరుమల లడ్డు తిని ఆరోగ్యాలు చెడిపోతే మరి తిరుమల లడ్డు టీడీపీలు కూడా తింటారు కదా 2019-24 వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు కేసు పెట్టలే? మాకు డౌట్ వస్తుంది, మేము తిరుమల లడ్డు తిని మాకు విరోచనాలైనా తిరుమల లడ్డు తిని మాకు వాంతులైనాయి అని కేసు పెట్టినారు ఎప్పుడన్నా? పోనీ కేసు పక్క పెట్టు, తిరుమల లడ్డు వల్ల ఆరోగ్య సమస్యలని ఎక్కడన్నా ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది ఎప్పుడైనా? మరి హోమ్ మినిస్టర్ ఎట్లా చెప్తారు? సో మీరు ఒక దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇంకెక్కడికో పోయి అక్కడ కాలే. శ్రీశైలం లడ్డులో కలితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మనైతే మీడియాలో చూడలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి శ్రీశైలం లడ్డూలో ఆ కల్తీ జరిగింది అన్నారు. ఇప్పటి వరకు వాట్ ఈస్ ద యాక్షన్ టేకెన్? ఏమైనా కేసు వేసారా? కేసు పెట్టారా? సిట్ అపాయింట్ చేశారా? నథింగ్ కదా. అరే మీరు ఏమి లేకుండా వట్టిగా నేర్చుకుని పోతే అన్యాయం కదా ఇది. శ్రీశైలం లడ్డు కల్తీ అయిపోయిన తర్వాత మనకు ఇక ఈనాడులోనో జ్యోతిలోనో పతాక వార్త, కాళహస్తి, ద్వారకా, తిరుమల లిస్ట్ అంతా అక్కడ కూడా కల్తీ జరిగింది. మరి దాని మీద కేసు పెట్టారు ఇప్పటివరకు? ఇప్పుడు శ్రీశైలం లడ్డూలో కల్తీ జరిగిందన్నది శ్రీశైలం దేవస్థానం ఈవో చెప్పాడా? శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చెప్పాడా? వాళ్ళు ఎవరన్నా ఎఫ్ఐఆర్ కేసు పెట్టారా పోలీస్ స్టేషన్లో? మరి ముఖ్యమంత్రి ఎలా చెప్తున్నారు శ్రీశైలం లడ్డూ కల్తీ జరిగిందని? ఏ ల్యాబ్ చెప్పారు? పోనీ ఏదైనా ల్యాబ్ శ్రీశైలం లడ్డూలో కల్తీ జరిగిందని విచ్ ల్యాబ్ హాస్ గివెన్ ఆన్సర్ చెప్పా నాకు. ఏదో ఒక ల్యాబ్ ఉండాలి. ఇప్పుడు కనీసం తిరుమల లడ్డూలోనైనా కల్తీ జరిగిందన్న అనుమానం ఎనిమల్ ఫ్యాట్తో ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అని ఉంది. శ్రీశైలం లడ్డు పైన ఏ ల్యాబ్ రిపోర్ట్లో ఏముంది చెప్పండి అంటే ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉండదు, ఏ కేసు పెట్టము, ఏ విచారణ చేయము మేము అంటాము. అంటే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇదంతా వైసీపీకి ఎదురుదాడికి అవకాశాన్ని ఇస్తున్నారు మీరే. ఇప్పుడు వాళ్ళు అడగడానికి స్కోప్ ఉంటుంది కదా. మీరు ఏదైనా బేస్ లేకుండా అక్కడికి ఆగకుండా కాళహస్తి, ద్వారకా, తిరుమల ఆంధ్రప్రదేశ్లో ప్రతి దేవాలయాన్ని పట్టుకొచ్చి దేవుని ప్రసాదాన్ని మీద దాడి జరుగుతుంటే అది అవకాశం ఉండదా? సో ఇప్పుడు జరిగినంత మాత్రానే ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మిమ్మల్ని ఎవరు కత్తితో మీకు ఒక్కసారి బాగా కొడతారు మన రాడుతో, మీరు దెబ్బ తగ్గుతుంది కాళ్ళకు చేతులకు. సో అప్పటి వరకు మీ కొట్టిన వాడిని తిడతారు. మీరు వెళ్ళి వాడు ఇంకోటి పొడవండి, అప్పుడు ఉల్టా అవుతుందా కదా? వాడు పొడుతుంది అంటే ఇది పోతుంది, అది పెరుగుతుంది. సో అసలుని పక్కకు పెట్టి మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి దాన్ని గొడ్డుకో పందికోతో ఆగకుండా బాత్రూమ్ కెమికల్స్ అని, శ్రీశైలం లడ్డు అని, శ్రీకాళహస్తి ప్రసాదం అని, ద్వారకాధర ప్రసాదం అని ఎక్కడెక్కడికో దాన్ని పట్టుకెళ్ళిపోతే వైసీపీలు ఏం చేద్దాం హెరిటేజ్ పట్టుకొచ్చారు. సో అందువల్ల మీ రాజకీయాల కొరకు దేవాలయాల్ని, దేవుని ప్రసాదాల్ని ఇలా నిరంతరం అప్రతిష్టపాలు చేస్తూ ఉండండి.
ప్రజలు నిర్ణయిస్తారు ఆఖరికి ఇదేం దుర్మార్గం అయ్యా అని.